Good morning, all of you. Friends, the continuation of law of diminishing marginal utility, the second video of part 2 video of law of diminishing marginal utility. So friends and students, please welcome to the Pramod Durshetty YouTube channel. All of you subscribe my channel. ఆ బెల్ గుర్తుని దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ టైం మై వీడియోస్, ఆన్లైన్ క్లాసెస్, జనరల్ నాలెడ్జ్ వీడియోస్, మైథాలజీ వీడియోస్ అన్నీ కూడా మీకు వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో థ్యాంక్ యూ. సో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ పార్ట్ 1లో మనం డెఫినేషన్, అజంప్షన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ డిస్క్రైబ్ చేశాం. Now we are going to discuss the table of law of diminishing marginal utility and diagram, which means graph of law of diminishing marginal utility explain chedam. So here see unit of x goods 1 2 3 4 5 6 and total utility TU units లో ఇక్కడ మనం న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, అండ్ మార్జినల్ యూటిలిటీ MU యూనిట్స్లో ఇక్కడ మనకి న్యూమరికల్ వాల్యూస్ అన్ని కూడా. హియర్ ద కన్జ్యూమర్ కన్జంప్షన్ ఆఫ్ ఫస్ట్ యాపిల్. వెన్ consumption of first apple, which means commodity, his total utility 40. Okay, total utility 40. And when consumption second apple, this total utility reaches 70. And third apple, his total utility reached, and fourth apple, when consumption fourth apple, his total utility reached maximum 100. And continuation, he consumption of fifth apple, the total utility again same 100. And continuation of next apple, total utility 90. Here the consumer cannot give time gap. According to the law of diminishing utility, marginal utility, the consumer cannot give any time gap between the consumption of commodities like apple. When the consumer consuming the apple, during that time he cannot give any time gap. So ఎప్పుడైతే కన్జ్యూమర్ అతను కమోడిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు తను ఎటువంటి టైం గ్యాప్ ఇవ్వకూడదు. ఫస్ట్ యాపిల్, సెకండ్ యాపిల్, ఈ విధంగా 6 యాపిల్స్ తను తీసుకుంటూనే ఉండాలి. సో తన యూటిలిటీ ఫస్ట్ 40, 70, 90, 100 అండ్ రీచ్డ్ మ్యాక్సిమం 90. And he cannot ready to eat 7th apple. What is the meaning of here 90? 90 means the consumer cannot ready to eat next apple. This utility become decreasing. Here see the comparison of total utility and marginal utility. The most important marginal utility. Marginal means additional utility. Here marginal utility decreasing continuously 40, 30, 20, 10, 0 and negative. Negative means here he cannot interested to take next apple, which means decreasing the additional utility of the consumer. When total utility increases 40 to 70, 90, 100. When total utility increases, marginal utility decreases 40, 20, 30, 10. When total utility reaches maximum, then marginal utility becomes 0. So maximum satisfaction, consumer maximum satisfaction. Here when total utility starts decreases, then marginal utility become negative. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్గా ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, దీని తెలుగులో మనం ఏమంటామంటే
క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంట. ఈ యొక్క క్షీణోపాంత ప్రయోజన సూత్రం మనకు ఏంటంటే ఏ వస్తువునైనా సరే, ఏ పని అయినా సరే, అది ఫుడ్ ఐటమ్ అయినా లేదా చేసే పని అయినా సరే, అదే పనిగా కంటిన్యూషన్గా చేస్తూ పోతే, కంటిన్యూషన్గా ఆకలి ఉన్నప్పుడు ఒక యాపిల్ తింటాడు అంటే 40, రెండో యాపిల్ తింటాడు అంటే తను ఆకలి 70% తిరిగి, మూడో యాపిల్ తింటాడు 90, దెన్ 100. సో అతని యొక్క ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంటే ఏంటంటే డిమెన్సింగ్ మార్జినల్ యూటిలిటీ. టైం గ్యాప్ లేకుండా ఆ యాపిల్ని అలాగే తింటూ ఉంటే దాని పట్ల ఉన్న యూటిలిటీ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మూవీ చూసామనుకోండి, ఫస్ట్ టైం ఆ మూవీ చూస్తున్నప్పుడు మనకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అదే మూవీ సెకండ్ టైం చూసేటప్పుడు మనకేంటంటే దాని యొక్క మార్జినల్ యూటిలిటీ తగ్గిపోతుంది. అలాగే అదే మూవీ థర్డ్ టైం చూసినప్పుడు దాని యొక్క మార్జినల్ యూటిలిటీ ఇంకా తగ్గిపోతుంది. అదే మూవీ నెక్స్ట్ టైం చూసినప్పుడు మనకు ఏమవుతుందంటే 0 అవుతుంది దాని యూటిలిటీ. అంటే మనం ఈ ఎగ్జాంపుల్ దేనికైనా అప్లై చేయొచ్చు. నాట్ ఓన్లీ యాపిల్, నాట్ ఓన్లీ మూవీ అండ్ ఎనీవన్. అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్, టైం గ్యాప్ లేకుండా యూనిఫామ్ సైజ్ ఉన్న వస్తువు మారకుండా అదే వస్తువుని తింటూ ఉంటే దాని యొక్క యూటిలిటీ తగ్గిపోతుంది అని చెప్తాను. మెయిన్గా దీనికి డయాగ్రామ్ ఏంటంటే, ఇది ఎక్స్ యాక్సిస్ స్లీపింగ్ లైన్, వై యాక్సిస్ స్టాండింగ్ లైన్. మనం ఇక్కడ 1 2 3 4 5 ఈ ఎక్స్ యాక్సిస్లో యూనిట్స్ ఆఫ్ ఎక్స్ కమోడిటీస్ తీసుకున్నాం, అండ్ వై యాక్సిస్లో టియు అండ్ ఎంయు మనం రెండు కూడా వై యాక్సిస్లో తీసుకున్నాం యూనిట్స్. టియు ఎంయు వాల్యూస్ వచ్చేటట్టు ఇక్కడ తీసుకోవాలి. -20, 0, 20, 40, 60, 80, 100 in y axis. X axis 1 2 3 4 5 6 these units of x. Now we can draw the total curve. 40, first unit 40, and the second unit 70, and the third unit 90, here 90, this is 70 and 40, and fourth 100, and fifth apple 100 same, and sixth one reached 90 again. Total utility, what happens here? Total utility increases and reach maximum height and starts decreases. Okay, and what happens here? Marginal utility 40, 30, 20, 10, 0, minus 40, 30, 3, 20, 0. Here the curve slopes downwards and intersects x-axis. X-axis ani taakutundi ఐదవ యాపిల్ వద్ద 0, అండ్ ఆరవ యాపిల్ వద్ద when consumption of sixth apple, the marginal utility become -10. Here -10. So you see what happens. So the total utility continuously increases and reach the maximum and start decreases, and marginal utility decreases and reach 0 when fifth apple. And if he continues, కన్జ్యూమర్ ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, సిక్స్త్ యాపిల్ వద్ద నెగిటివ్ అవుతుంది, రుణాత్మకం అవుతుంది. దీన్ని మనకి క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా ఈ టియు అండ్ ఎంయులో మనకు ఎంయు అనేది చాలా ఇంపార్టెంట్. మార్జినల్ యూటిలిటీ అంటే అడిషనల్ యూటిలిటీ ఏమవుతుంది అంటే ఒక వస్తువుని అదనంగా తీసుకోవడం వల్ల ఆ యొక్క వినియోగదారునికి వచ్చిన అదనపు ప్రయోజనం అనేది తగ్గుతుంది. ఒక యాపిల్ ఎక్కువ తీసుకున్నాడు, మరి యాపిల్ ఎక్కువ తీసుకుంటే దానికి వచ్చిన అదనపు ప్రయోజనం తగ్గుతుంది. ఈ విధంగా క్షీణోపాంత ప్రయోజనం, లా ఆఫ్ డిమెన్షింగ్ మార్జినల్ యూటిలిటీ explained by Alfred Marshall in scientific manner. Okay, thank you.